హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. ఈ వీడియో చూసే ముందు పర్సంటేజెస్ ఇంట్రడక్షన్, ఫ్రాక్షన్స్ టు పర్సంటేజెస్ వీడియో చూస్తే ఈ వీడియో మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. 45.45% ఆఫ్ 176. మనం ఈ 45.45% ప్లేస్లో 5/11 రాసుకోవచ్చు. ఇక్కడ 9 టేబుల్ వస్తుంది అంటే డినామినేటర్లో 11 వస్తుంది. 9 5 45, సో ఇక్కడ 5 వస్తుంది. 5/11 మనం ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. హాఫ్ అంటే ఇంటూ 176 సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 11 1s 11 16s, 16 into 5 80. సో ఇక్కడ మనకి 45.45% ఆఫ్ 176 చేస్తే 80 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. 33 1/3% ఆఫ్ 990. మనం ఈ 33 1/3% ప్లేస్లో 1/3 రాసుకోవచ్చు. హాఫ్ అంటే ఇంటూ 990 క్యాన్సిల్ చేసుకుంటే 330. సో మనకు ఆన్సర్ 330 వస్తుంది. 33.333% అన్న మనకు 1/3 వస్తుంది. సో ఈ పర్సంటేజ్నే ఒక్కొక్కసారి ఇలా ఇస్తుంటాడు అనమాట. మనం ఫ్రాక్షన్లో చేంజ్ చేసుకుని చేస్తే ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. 12.5% ప్లేస్లో మనం 1/8 రాసుకోవచ్చు. ఇంటూ 640, 8 1s 8 80s. సో ఆన్సర్ మనకి 80 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. 58.333% ప్లేస్లో మనం 7/12 రాసుకోవచ్చు. ఇంటూ 156, 12 1s 12 13s, 13 into 7 చేస్తే 91 వస్తుంది. సో మన ఆన్సర్ 91. ఒకసారి వీడియో పాస్ చేసి ఈ 2 క్వశ్చన్స్ ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఓకే, ట్రై చేశారని అనుకుంటున్నాను. ఓకే, ఈ క్వశ్చన్ చేద్దాం. 42.85% ప్లేస్లో 3/7 రాసుకోవచ్చు. 7 1s 7 5s, 5 into 3 15 వస్తుంది. మన ఆన్సర్ 15. ఈ పర్సంటేజ్ ప్లేస్లో 3/7 రాసుకోవచ్చు. ఇంటూ 35, 7 1s 7 5s, 5 3s 15. ఒక్కొక్కసారి అక్కడ ఇచ్చిన నెంబర్స్ బట్టి మనం ఫాస్ట్గా మైండ్లో కూడా చేసేయచ్చు. ఓకే, ఈ క్వశ్చన్ చేద్దాం. 88.888% ప్లేస్లో మనం 8/9 రాసుకోవచ్చు. 9 1s 9 25s, 25 into 8 చేస్తే 200 వస్తుంది. సో మన ఆన్సర్ 200. ఇక్కడ 88.88% ప్లేస్లో ఒక్కొక్కసారి 88 8/9% అని కూడా ఇస్తుంటాడు. మనం ఈ పర్సంటేజ్ ఇచ్చినా ఈ పర్సంటేజ్ ఇచ్చినా మనం 8/9 రాసుకోవచ్చు. రెండు ఒకటే. ఓకేనా? ఇది పర్సంటేజెస్లో ఒక మోడల్ క్వశ్చన్ అనమాట. అంటే ఇక్కడ ఇచ్చిన పర్సంటేజ్ వాల్యూస్ని ఫ్రాక్షన్స్లో చేంజ్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. దట్టు ఇక్కడ డినామినేటర్లో ఇచ్చిన నెంబరు, ఇక్కడ మనకి ఇచ్చిన నెంబరు క్యాన్సిలేషన్స్ అయిపోతాయి అనమాట. సో అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అలా ఉంటాయి. అంటే అక్కడ క్యాన్సిలేషన్ అయిపోయి సింప్లిఫై ఇలా ఉంటాయి అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్. ఓకేనా?